హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మార్నింగ్ నేను వీడియో చేశాను కదా, దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు తమ్ముడు సినిమాకి ప్రొడ్యూసర్. జూలై 4th సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూల్లో గేమ్ చేంజర్ కలెక్షన్స్ గురించి, గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి, హీరో గురించి, డైరెక్టర్ గురించి, ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం. ఫ్యాన్స్ దాన్ని ఎంతలా సీరియస్గా తీసుకున్నారు అని అంటే అఫీషియల్ లెటర్ వార్నింగ్ అయితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వాళ్ళకి, దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్కి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒకసారి ఆ లెటర్లో ఏముంది, ఏమని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మెన్షన్ చేశారు అనేది పాయింట్స్ అనేవి నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే పక్కన మీకు డిస్ప్లే కూడా చేస్తాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం? ఫస్ట్ పాయింట్. నేను ఒక్కనే టైంలో 14 రీల్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? మైత్రి బ్యానర్లో ఫ్లాప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? థర్డ్ పాయింట్. సైన్ ఆఫ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడినంతగా ఇచ్చారా? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు చేసింది ఎవరు? ఆర్ఆర్ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లోనూ, ప్రతి ఇంటర్వ్యూలోనూ పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్, ఇట్లు రామ్ చరణ్ అభిమానులు. ఇప్పుడు నేను చదివిన లెటర్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పిచ్చ వైరల్గా అవుతుంది. ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని పోస్ట్ చేసి ఎస్వీసీని మెన్షన్ చేసి ఈ రకంగా పోస్టులు చేస్తున్నారు. సో ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా, చాలా క్లియర్గా క్లారిటీతో లెటర్లో చెప్పుకొచ్చింది ఏంటంటే ప్రతి సినిమాలోనూ లాభాలు ఉంటాయి, ప్రతి సినిమాలోనూ నష్టాలు ఉంటాయి, ప్రతి హీరోకి ఫ్లాపులు ఉంటాయి. అలా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి ఇంకా మాకు దీంతో అయిపోయింది, మా పని అయిపోయింది అన్నట్లుగా ఎవరు మాట్లాడరు కదా. అసలు వెంకటేశ్వర సినీ చిత్ర ఆ బ్యానర్, ఎస్వీసీ బ్యానర్ మీద దిల్ రాజు గారు మొదటి నుంచి కూడా దిల్ రాజు గారికి ఒక జడ్జిమెంట్ ఉంది. అందరి సినిమాలు వేరు, దిల్ రాజు సినిమాలు వేరు. అందరి సినిమాలు హీరోల వల్ల, డైరెక్టర్ వల్ల ఆడితే ఎస్వీసీ బ్యానర్లో వచ్చే సినిమాలు మాత్రం దిల్ రాజు జడ్జిమెంట్ వల్లే ఆడుతుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అది దిల్ రాజు గారికి కూడా తెలుసు. మరి ఆ జడ్జిమెంట్ గేమ్ చేంజర్ విషయంలో ఏమైంది? మీకు అంత జడ్జిమెంట్ గేమ్ చేంజర్ విషయంలో మిస్ అయిందా? మరి ఆ సక్సెస్ వచ్చినప్పుడు అందరితో పంచుకునేటువంటి, కేవలం మీరే తీసుకునేటువంటి బాధ్యత, మరి ఫెయిల్యూర్ ఎందుకు కేవలం రామ్ చరణ్ గారి మీద మీ తమ్ముడైనటువంటి శిరీష్ గారు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రామ్ చరణ్ అభిమానులు చాలా గట్టిగానే సోషల్ మీడియాలో అయితే స్పందిస్తున్నారు. సరే, మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఎక్కడి దాకా అవుతుందో తెలియదు, కానీ దిల్ రాజు గారు చాలా క్లారిటీగా చెప్పారు. దిల్ రాజు గారు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మాకు రామ్ చరణ్ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం, మంచి హిట్ ఇద్దాం, ఒక హిట్ ఇవ్వలేకపోయిన రామ్ చరణ్కి అని చెప్పేసి గిల్ట్ ఉంది నాకు. ఇంకో సినిమా ఆ ప్లానింగ్లోనే నడుస్తుంది, ప్యారలల్ ప్లానింగ్ నడుస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఫ్యాన్స్ వాళ్ళ తమ్ముడు చేసినటువంటి వ్యాఖ్యలకి కోపంతో రగిలిపోతున్నారు. ఖచ్చితంగా ఎస్వీసీని బ్యాన్ చేయాలి, బాయ్కాట్ ఎస్వీసీ అనేటువంటి హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో అయితే ఈ ట్రెండింగ్ చాలా గట్టిగా నడుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇదే లాస్ట్ వీడియో, దీని గురించి ఇంకా మాట్లాడడం జరగదు.